హరే శ్రీనివాస. జగదీష్ట నిభాకారం జగదీశ పదాశ్రయం జగదీతల విఖ్యాతం జగన్నాథ గురుం భజే. సాధు సంగ విరిసి కరుణాది పీడికయ్యా రంగావళిద దసరాయ రంగావళిద దసరాయ రంగావళిద దసరాయ రంగావళిద దసరాయ. సాధు సంగ విరిసి కరుణాది పీడికయ్యా రంగావళిద దసరాయ రంగావళిద దసరాయ. హరికథೆ ಸುಧೆ ಸಾರ ಸುರಸ ಗ್ರಂಥವ ಜಗದಿ ಹರಿಕಥೆ ಸುಧೆ ಸಾರ ಸುರಸ ಗ್ರಂಥವ ಜಗದಿ ವಿರಜ ಶಿರೋವ ನಿನ್ನ ಹರಿಕಥೆ ಸುಧೆ ಸಾರ ಸುರಸ ಗ್ರಂಥವ ಜಗದಿ ವಿರಜ ಶಿರೋವ ನಿನ್ನ ವರವುಪಕಾರ ವರಗಿಸಲಾಪಾರ ವರವುಪಕಾರ ವರಗಿಸಲಾಪಾರ ಪರಮೋದಾರ ಪರಮೋದರ ದಸರಾಯ ದಾಸರಾಯ ದಸರಾಯ ರಂಗಾವಳಿದ ದಸರಾಯ ರಂಗಾವಳಿದ ದಸರಾಯ. కుంభిణి సురనాథ వాళ్ళందరి కుటుంబాలని నేను చూసుకుంటాను, వాళ్ళ బాధ్యత నేను వహిస్తాను అని ఆయన వహిస్తాడు. మరి మనం చేసిన పాపాలు మూట కూడా ఉండగా ఆ పాపాల మూట నన్ను పట్టుకున్న వాళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బంది పెట్టండి. చాలా ఉదాహరణలు మీ అనుభవంలో ఎలా ఉంటుందంటే ఆ పాపం మూట నేనే ఒక పెద్ద పాపం చేశాను అనుకోయింది. నేను బండి మీద ఎత్తున్నాను, ఆ బండి మీద వెళ్ళేది స్పీడ్లో ఉన్నాను, ఒక టర్నింగ్ తిప్పాలి. జరిగిందే చెబుతున్నాను. ఒక టర్నింగ్ తిప్పాలి, స్పీడ్లో ఉన్నాను, వర్షం పడుతుంది, స్లిప్ అయిపోయింది, ఆమును పడిపోయింది, నేను గొయ్యి పడిపోయాను. పడిపోయి ఆ బండి నేను పడుతుందో ఆ మోగిన మాసకి ఆ బండి నా కాలు మీద పడిందనికి అనుకుంటా పడుకున్నాను. ఎవరో వచ్చి నిలదీశారు, అంతా అయిపోయి 2 చెక్కులు ఉండి నగిసిన తర్వాత సభ్యులు ఏం చేస్తామంటే దగ్గర లేదు లేదు బండి వేసుకుని బండి నిలబడి వెళ్ళాను. అది వారం రోజులు ఏదో తెలవనట్టు నడిచేసింది. వారం రోజులు అయిన తర్వాత ఒక డాక్టర్ టెస్ట్ చేసి ఎక్స్రే తీసి బొట్టన వేలు కొంచెం ఫ్రాక్చర్ అయిందండి. అదే బొట్టన వేలు కింద పాదం మీద పడి పడకుండా నా కాలు పొడుగాటి కాలు మీద పడుంటే ఈ ఫ్యాక్టరీ ఇంటి మనసు మీదే ఉండేవాడు.
అది భగవంతుడి కైటు. ఆ పాపం చేసిన పాపాలు ఎవరైనా అనుభవించాల్సింది. పాపం మనం చేసిన పుణ్యమైన పాపమైన ప్రతిదీ మనం అనుభవించి తీరాలి. కాకపోతే జ్ఞానం ఇద్దరున్నారు. ఇద్దరు కూడా సమానమైన తప్పు చేశారు పూర్వజన్మలో. చేసినప్పుడు ఆ పాపం ఈ జన్మలో అనుభవించాలి. ఈ జన్మలో ఒకళ్ళు బ్రహ్మజ్ఞానం పొందుతున్నారు, ఒకళ్ళు మామూలుగానే ఉన్నారు. ఆ పాపం పనిష్మెంట్ ఇద్దరికి వదిలిపెట్టడు దేవుడు. ఇద్దరి మీద 2 బాణాలు వేసేసాడు, వాళ్ళకి గుచ్చుకోవాలి. మామూలుగా ఉన్నాళ్ళు ఉన్నారు, దీంట్లో బ్రహ్మజ్ఞానం పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఒకే తప్పు చేశారు, సమానంగా చేశారు. ఆ బాణం బ్రహ్మజ్ఞానం పొందకుండా మామూలుగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా దిగబడుతుంది. ఆ బాణం బ్రహ్మజ్ఞానం అనుభవిస్తున్న వ్యక్తికి మల్లెపూల మీద పడినట్టుగా ఉంటుంది. తేడా ఉంటుంది. ఎందుకని? అతనికి దెబ్బ తగలేదా? అతని మీదకి రాలేదా? ఆ స్పీడ్గానే వచ్చింది కదా, వచ్చినప్పుడు ఎందుకు పుచ్చుకోలేదు? పుచ్చుకున్న అతనికి తెలియని స్థితిలో ఉండాలి ఇతని బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం వచ్చేది ఆనందం. కానీ మనము మనందరం నమ్మకూడదు. ఎవరు అందరూ కూడా ఒకదాన్ని నమ్మకూడదు. ఎవరిని నమ్మకూడదు? గురవే నమః. ब्रह्मा
సంస్థితం పూర్ణ కృపానిధానం ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞాన స్వరూప నిజబోధయుక్తం యోగేంద్ర హృదయం భవరోగ వైద్యం శ్రీమద్గురుం నిత్యమామి యస్కందం పూరితం సర్వం పరిజ్ఞానయాత్మకం విజ్ఞాన రూపిణి సాక్షి వాసస్వేన సముద్రం యత్మేవ గురు జ్ఞానం జ్ఞానమధిగమ్యతే స్వయం తస్మాత్ గురు ప్రసాదేన నమోపరిభవే గురువో బ్రహ్మశిష్య శిష్య విత్తాపహారకం సద్గురో దుర్లభం దైవ శిష్యాపహారకం సంసార సాగర మంత్రం బ్రహ్మాది దేవత ముని పూజ సిద్ధ మంత్రం దారిద్ర దుఃఖ భవరోగ వినాశక మంత్రం వదే భవభయారం గురురాజ మంత్రం హృదయాచల మధ్యస్థం సర్వాంతరయామిని శుభం ధ్యాయామి సకల లోకేశం భక్తాభీష్టఫలప్రదం చిదాత్మ సర్వదేవేషు వ్యాప్య జ్యోతిరూపకం నిరాలంబం నిర్వికారం తస్మై శ్రీ గురవే నమః. నగురోరధికం శివశాసనతో 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 యదమే శివం యదమేవ శివం యదమేవ శివం యదమేవ శివం మమ శాసనతో మమ శాసనతో మమ శాసనతో విదితం 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 విజనం 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 హరిశాసనతో 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 బ్రహ్మణే నమః. హారతులివ్వరుగా మా స్వామికి హారతులివ్వరుగా హారతులివ్వరే అతి వేలంతా కూడి స్వామికి హారతులివ్వరుగా
ఓంకారమంగళం ఓం నమః శివాయ మంగళం నియగుణాత్మనే చక్రవర్తి తనూజ శర్వమాయ మంగళం.